తెలంగాణలో జిల్లా కోర్టు ఉద్యోగాల భర్తీలో భాగంగా టోటల్ గా 9 రకాల జాబ్లతోటి 859 పోస్టులతో నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి వివరణతో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ మొదటగా ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి దీనికి సంబంధించి 319 పోస్టులతోటి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. కేవలం ఒకే నోటిఫికేషన్ లో ఇవన్నీ రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే టోటల్ గా 319 పోస్టులు ఉన్నాయి. దీనికి గల క్వాలిఫికేషన్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అంటే మనం గ్రూప్ 2 గ్రూప్ 1 లెవెల్లో ఉండదు, జస్ట్ వైవా వాయిస్ లా ఉంటుందండి. చాలా ఈజీగా ఉంటుంది ఇంటర్వ్యూ అనేది. మరి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. దీనికి ఏజ్ లిమిట్ ఎంత అంటే 18 to 34. ఓకేనా. నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్ సంబంధించి 95 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అంటే ఇంతకు చెప్పాను కదా, సింపుల్ గా మీకు వైవా వాయిస్ లా ఉంటుంది, రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది కూడా 10th పాస్ కావాలి. ఓకేనా. దీనికి గల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th పాస్ కావాలి. 18 to 46 years. నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ 36 పోస్టులు ఉన్నాయి. రికార్డ్ అసిస్టెంట్ సంబంధించి దీనికి ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్ పాస్ కావాలి. ఓకేనా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్ పాస్ కావాలి. ఏజ్ లిమిట్ 18 to 34. ఓకే. నెక్స్ట్ కాపీస్ట్ అని ఉంటుంది. కాపీస్ట్ ఇది 63 పోస్టులు ఉన్నాయి. కాపీస్ట్ సంబంధించి మరి కాపీస్ట్ ఎగ్జామ్ కి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఓకేనా. టైపింగ్ టెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇంటర్ పాస్ కావాలి. ఓకేనా. ఏజ్ లిమిట్ 18 to 46. ఓకేనా. కాపీస్ట్ ఎగ్జామ్ కి. నెక్స్ట్ ఎగ్జామినర్ పోస్టులు 49 ఉన్నాయి. దీనికి రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్ పాస్ కావాలి. ఏజ్ లిమిట్ 18 to 34. నెక్స్ట్ అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి 61 పోస్టులు ఉన్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్ దీనికి రిటర్న్ టెస్ట్ ఉంటుందండి. రిటర్న్ టెస్ట్ తో పాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటుంది. ఓకేనా. డిగ్రీ మరి దీనికి ఏజ్ లిమిట్ 18 to 46. నెక్స్ట్ టైపిస్ట్ ఎన్ని ఉన్నాయి పోస్టులు 42 ఉన్నాయి. దీనికి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఓకేనా. టైపిస్ట్ కాబట్టి టైపింగ్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటుంది. అదే విధంగా టైపింగ్ అనేది ఎంత 45 words per minute కొట్టాలి. టైప్ టెస్ట్ అనేది 45 words per minute టెస్ట్ చేస్తారు. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే ఈ టైపిస్ట్ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. 18 to 46 ఏజ్ వాళ్ళు ఈ టైపిస్ట్ ఎగ్జామ్ కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి 159 ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్. మరి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కూడా డిగ్రీ ఉండాలి. అదే విధంగా రిటర్న్ టెస్ట్ ద్వారా నియమిస్తారు. 18 to 46 ఏజ్ గ్రూప్ సేమ్ 18 to 46 ఏజ్ లిమిట్ అనేది. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ సంబంధించి 35 పోస్టులు ఉన్నాయి. ఈ స్టెనోగ్రాఫర్ సంబంధించి మన సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అంటే టైపింగ్ తో పాటు షార్ట్ హ్యాండ్ టెస్ట్ ఉంటుంది. షార్ట్ హ్యాండ్ టెస్ట్ ఉంటుంది. ఇవి రెండు ఈ స్టెనోగ్రాఫర్ సంబంధించి ఇవి రెండు ఎగ్జామ్స్ పెడతారు. టైపింగ్ టెస్ట్ పెడతారు, షార్ట్ హ్యాండ్ టెస్ట్ పెడతారు. అదే విధంగా వీటి క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి. టైపింగ్ అనేది 45 words per minute ఉండాలి. షార్ట్ హ్యాండ్ అనేది 120 words per minute ఉండాలి. ఓకేనా. ఎంత ఏజ్ లిమిట్ 18 to 46. ఓకే. మరి పోస్టులకు సంబంధించి ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే ఇప్పుడు వచ్చే 24th జనవరి నుంచి నెక్స్ట్ మంత్ 13 to February 13 వరకు లాస్ట్ డేట్ అండి. ఇప్పుడు నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుందంటే అప్లికేషన్ ఫీ ఓసీ బీసీలకు 600 రూపాయలు అప్లికేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ 400 రూపాయలు. ఓకేనా.